తెలుసు మీకు కూడా అందరూ ఆఫీసర్ ఎవరు ఉన్నారో ధర్నా చేస్తాం, నిరాశించలు పడతాం. అప్లికేషన్ తీసుకొని కమిషనర్ మేడం దృష్టిలో పెడతామమ్మా, ఖచ్చితంగా మేడంకి కూడా చెప్తాను. అప్పుడు చూస్తాను సార్. దీంట్లో ఇప్పుడు ఏమవుతాం సార్ అంటే ఇంటిపేరుకి వచ్చి ఇంటి పని కట్టామా లేదని ఇంటి పని కట్టించుకోకపోతాం సార్. ముఖ్యంగా డివిజన్లో భర్తను కోల్పోయిన వితంతులకు, వయసు మళ్ళిన వృద్ధులకు, బీడీలు చేసుకుంటూ అనారోగ్యం గురవుతున్న కార్మికులకు, భర్తను విడిచిపెట్టిన ఒంటరి మహిళకు, వికలాంగులకు, అంగవైకల్యం పొందిన వారికి మరియు చేనేత గీత కార్మికుల వాళ్ళు పనిచేసే వారికి, అర్హులైన వారికి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకొని 2-4 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన పాయింట్ కూడా ఒక్కడికి కూడా పెన్షన్ మంజూరు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది ఆసరా పథకం అంటారు. ఇలా కుటుంబంలో ఇంతో అంతో సంపాదించుకొని తమ కుటుంబం నిలబోసుకుంటా అంటే ఈ పథకం ద్వారా కొంచెం వచ్చే పైసలు ఆసరగా అయిద్దని ఆశపడ్డ కూడా ఇలా ప్రజల ఆశలు అడియాసరైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రజలు అడిగినా అడగకున్నా 200 నుంచి 2,000 రూపాయలు పెంచి ఇలా సామాన్య ప్రజలను ఆదుకున్న ముఖ్యమంత్రి. మరి అటువంటి పాలన కావాలని మేము ప్రజలందరూ కోరుకుంటాము. ఇవాళ కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారం చేకించుకున్నాక కేవలం కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, బీఆర్ఎస్ పార్టీని తిట్టుడే నేర్చుకున్నాడు తప్ప ఇవాళ ప్రజలకు ఏ విధంగా మేము పెన్షన్లు ఇస్తామన్న ఆలోచనే లేదు ఆయనకు. ఇప్పటికైనా ఏ ఒక్క ప్రజా సంక్షేమం ఒక్కటి చక్కగా లేదు. మరి అటువంటి విధానాన్ని ఎండగట్టడానికే ఈరోజు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ బ్యాంకులో చూస్తే, ఇవాళ ఆన్లైన్లో చూస్తే అప్పుడులోనే దరఖాస్తాను, కానీ బ్యాంకులో అయితే ఖాతాలో ఒక్క పైసా పడతలేదు. మరి 2.5 సంవత్సరాల కానీ అప్పుల్లో అంటే వాడు ఏ తిని బతుకుతుంది ఇది ముచ్చట. అటువంటిది కాకుండా వెంటనే వచ్చే నెల పెన్షన్ బ్యాంకులో వేయాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం మా బీఆర్ఎస్ పార్టీ తరఫున చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలుసు. ఇలా ప్రజల సంక్షేమం కోసం వచ్చినాం. ఇలా బీదలు వీళ్ళందరూ ఇలా రికార్డని ఇలా ప్రజలు ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు. ఇలా అంగవైకల్యం పొందిళ్ళు గతంలో కూలినాలు చేసుకొని ఇంత పైసలు సంపాదించుకునేది ఇలా అంగవైకల్యం పొందుకొని ఏం లేక మొక్కులు ఇవాళ ఇలా కార్పొరేషన్ల కమిషన్ కూడా చక్కగా లేదు. మరి ఇటువంటి పరిస్థితుల మేము ప్రజల పక్షాన ఉంటాం. వచ్చే నెల వరకు పెన్షన్లు పడకుంటే ప్రజల పక్షాన నుండి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.